అధికార మదమెక్కి అడ్డగోలుగా మాట్లాడిన అమిత్ షాను దేశం నుండి బహిష్కరించాలని బహుజన ముక్తి పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పాత్లావత్ గట్యానాయక్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. భారత పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై ఆయన డిమాండ్ చేశారు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్ర తెలియని మూర్ఖుడు అమిత్ షా అని కేవలం ఓట్లు, సీట్లు, నోట్లు అనే ఉద్దేశంతో రాజకీయం చేస్తున్న అమిత్ షా చట్టసభలో ముఖ్యంగా ఈ దేశంలో ఉండే అర్హత కోల్పోయాడని అన్నారు. ప్రపంచ దేశాలు సైతం బాబాసాహెబ్ని ఒక మేధావిగా గుర్తించి ఆరాధిస్తుంటే సొంత దేశాన ఒక బాధ్యత కలిగిన కేంద్ర మంత్రి ఇలా మనువాడ మదమెక్కిన మాటలు అనడం నీతిమాలిన హేయమైన చర్య అని అన్నారు. తక్షణం అమిత్ షా తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని, భారత ప్రభుత్వం ఆయనకు దేశ బహిష్కరణ శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేదంటే భారత ప్రజలే కఠినమైన శిక్ష అమలు జరుపుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎంపీ వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు హరినాయక్, రాజన్న, బీఎంపీ చేవెళ్ల పార్లమెంటు ఇన్ఛార్జి గోవింద్ నాయక్, బీఎంపీ దోమ మండల అధ్యక్షులు రవీందర్ నాయక్, అరుణ్ నాయక్, ఆనంద్, వినోద్ నాయక్, గట్టుపల్లి రవి, బాబ్యా నాయక్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. జై భీమ్, జై మూల్యవాసి. నా పేరు పాత్లావత్ గట్యానాయక్. బీఎంపీ బహుజన ముక్తి పార్టీ వికారాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా. నిన్న మన పార్లమెంటు సమావేశంలో నిన్న జరిగిన చర్చ చేయడం జరిగిన దాంట్లో అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం గురించి, బాబాసాహెబ్ గురించి చాలా చులకంగా మాట్లాడారు. కాకపోతే అంబేద్కర్ గారినే మాట్లాడలేరు. మన ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ అన్ని కులాలకు సంబంధించిన విషయాలు, దాంతో పాటు వాళ్ళ కులాలని కూడా సంబంధించే విషయాలు ఇది మాట్లాడడం కరెక్ట్ కాదు. అమిత్ షా గారు, మేము మీకు డిమాండ్ చేస్తున్నాము, బహుజన్ ముక్తి పార్టీతోని మీరు ఎట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తప్పుగా మాట్లాడారో దాని మీద మేము చర్య తీసుకుంటున్నాము. మీరు మీ ఎంపీ పదవిని, మీ హోంశాఖ మినిస్టర్ పదవిని త్వరలోనే మీరు క్షమాపణం అడిగి, అక్కడనే మీకెంత మనువాదం మీద భరోసా ఉంటే ఈ పదవిని మీరు రాజీనామా చేసి బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని ఫాలో అయ్యి మీరు గెలిచినారు కాబట్టి అహంకారంతో మాట్లాడుతున్నారు. దీన్ని రాజీనామా చేసి మీరు ముఖ్యంగా మీరు సైలెంట్గా మీరు రాజీనామా చేసి ఇంటికి వెళ్ళగలరు. ఎందుకంటే బాబాసాహెబ్ రాజ్యాంగం గురించి మాట్లాడిన వ్యక్తి మాకు భారతదేశాన్ని కూడా రేపు చులకంగా మాట్లాడడం కరెక్ట్ ఖాయమవుతుందని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు ఎంబడే రాజీనామా చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే బహుజన్ ముక్తి పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక్కడ మేము దీన్ని క్షమాపణం అడగలేరు. మీరు రాజీనామా చేయలేరనుకో మేము దేశవ్యాప్తంగా దీన్ని తీసుకోపోతాము. బాబాసాహెబ్ అంబేద్కర్ని కించపరచడం అంటే భారతదేశాన్ని కించపరిచినట్ల. మీరు మనువాదము నేర్చుకొని మనువాదం గురించి దిమాగ మీద పెట్టుకొని మీ మైండ్లో పెట్టుకొని మాట్లాడుతున్నారు, కానీ ఇది కరెక్ట్ కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఎవరు చెడు మాట్లాడినా వాడిని వదిలే లేదు. ఇలా అమిత్ షా గారు మాట్లాడారు, రేపు మోడీ గారు మాట్లాడతారు, రేపు ఇంకో మినిస్టర్ మాట్లాడతారు. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చులకనగా చూసి మనువాదము అమలు చేద్దామనే ప్లాన్గా మీరు బీజేపీ వాళ్ళు పనిచేస్తున్నారు. దీన్ని మేము చల్లనీయము. భారతదేశ వ్యాప్తంగా మేము దీన్ని కొనసాగుతాము. ఈ పోరాటము క్షమాపణం అడిగి ఎంపీ సీటు, మినిస్టర్ సీట్ని రాజీనామా చేసినంత వరకు మేము పోరాడతామని తెలియజేస్తున్నా. ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం మీకు. దయచేసి దీన్ని ఎంబడే అందరూ అఖిల పక్షాలు కానీ, అఖిల సంఘాలు కానీ, ఇంకా వేరే రాష్ట్రాల్లో కానీ, మన దేశాల్లో కానీ అందరూ దీన్ని వీడియోని చూసేసి అమిత్ షా గారిని తీవ్రంగా ఖండించాలని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే రేపు అసలు రాజ్యాంగము భారతదేశం ఎట్లా నడిపించాలనేది రాసిన వ్యక్తిని కించపరిచిందంటే మీకు నాకు రేపు కించపరచాలని ఇది ఆలోచన మీరు ప్రజలు కూడా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. జై భీమ్, జై శివలాల్.